హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. వాళ్ళు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన అన్నదాత రైతుల గురించి. తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు సిద్దిపేట చుట్టే జరుగుతున్నాయి. మార్చ్ 2022 2026 అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు ఉత్సవం మేళ పెట్టేసి 1800 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ హరీష్ రావు గారు ఇది పెద్ద స్కామ్ మోసం అని చెప్పి మెమో సబ్మిట్ చేశారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా లేదంటే ఇదంతా కేవలం పేపర్స్ మీద గ్యారంటీగా మిగిలిపోతున్నాయా? డీప్గా డైవ్ చేసి చూద్దాం ఇవాళ. అసలు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే అది బీఆర్ఎస్కి గడ్డ, హోమ్ గ్రౌండ్ అది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ వచ్చి పడిపోయింది. నర్మేట గ్రామంలో 725 మంది రైతులు ఉన్నారు. అక్కడ సగం మందికి ఇంకా లోన్ వేవియర్ అదే రుణమాఫీలు ఇంకా రాలేదు. బీఆర్ఎస్ ఆల్రెడీ స్టాట్స్ చూపిస్తుంది. అండ్ సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీలో 300 కోట్ల లోన్ వేవియర్ పెండింగ్ ఉంది. అంటే పాత బాకీలు ఇంకా తీర్చకుండా కొత్త భరోసాలు ఇస్తామంటే రైతులు నమ్ముతారా? అండ్ గవర్నమెంట్ చెప్పే 2 లక్షల లిమిట్ దాటిన రైతుల గురించి సీఎం మాటలు నమ్మి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులో కట్టారు వీళ్ళంతా. కానీ వాళ్ళకి ఇంకా రుణమాఫీ అవ్వలేదు. ఇది నమ్మక ద్రోహమా కాదా జనాలకి? అండ్ ఇక్కడ ఇంకా రెండో పెద్ద సమస్య ఏంటంటే భూభారతి పోర్టల్, అది దాన్ని ఏమో తీసేసి కొత్త సిస్టమ్ని తీసుకొచ్చేసారు. కానీ అక్కడ డేటా మిస్ మ్యాచ్ అవుతుందని చెప్పి దానివల్ల లక్షల మంది రైతుల డేటా లాగ్ అయిపోయింది. రెవెన్యూ అఫీషియల్స్ ఏమో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వెరిఫికేషన్స్ అంటూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఏసంగి సీజన్కి అంటే ర్యాబీ సీజన్ అయిపోతున్నప్పుడు ఇంకా కూడా ఇన్పుట్ సబ్సిడీ మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. ఇంకా వీళ్ళకి టెనెంట్ ఫార్మర్స్ అంటే కోళ్ళ రైతులకి ఇంకా వీళ్ళకి 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. కానీ జాబ్ కార్డు ఉంటేనే ఇస్తామని కొత్త రూల్ ఇచ్చారు. అంటే నిజంగానే సాగు చేసే కోళ్ళ రైతులకు మాత్రం న్యాయం జరుగుతుందా అనే క్వశ్చన్ మాత్రం మిగిలిపోయింది ఇక్కడ. అండ్ వీళ్ళు దీన్ని కేవలం టెక్నికల్గా తప్పించుకోవడానికి వాడుతున్న సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మీరే ఆలోచించుకోవాలి. అండ్ గవర్నమెంట్ ఇప్పుడు 3 స్టెప్ ప్లాన్ తీసుకొచ్చింది. అంటే ఫస్ట్ టైంలో ఓన్లీ 3,950 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అంటే అందరు రైతులకైతే డబ్బులు ఒకటేసారి రావు. అండ్ ఇక్కడ చిన్న రైతులకి ముందు డబ్బులు ఇచ్చేసి పెద్ద రైతుల వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటంటే లోకల్ ఎలక్షన్స్ ముందు రైతులు మాత్రం ఖుషిగా ఉండాలి. అండ్ ఇక్కడ లాస్ట్ 3 సీజన్స్ నుంచి పెండింగ్ ఉన్న వడగల వాన కంపెన్సేషన్ గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. 6,785 రైతులు సిద్దిపేటలో నష్టపోతే ₹1 కూడా అందలేదు. ఇది నిజం కాదా? రైతు లేకుండా రాజ్యం అయితే లేదు. అండ్ పాలిటిక్స్ కోసం స్కీమ్స్ పేరు మార్చొచ్చు కానీ రైతుల కడుపులు మాత్రం కొట్టకుండా. రేవంత్ రెడ్డి గారు దేవుడి మీద ఒట్టేసి 100% లోన్ వేవియర్ అన్నారు. కానీ గ్రౌండ్లో మాత్రం పెండింగ్ లిస్ట్లే కనిపిస్తున్నాయి. మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా మీ లోన్కి ఇంకా మాఫీ కాలేదా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన వాయిస్ గవర్నమెంట్కి వినిపిద్దాం. సబ్స్క్రైబ్ టు సారథి టాక్స్. జై హింద్.